ధరణిపై నీ విధానములు వెల్లడగును, సకల జాతులు నీ రక్షణమును అర్థం చేసుకొనును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, సహకారము మీ అందరితో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా సామాన్య కాలంలో 29వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈరోజు ప్రత్యేకముగా తిరుసభ మొత్తం కూడా ఈ ఆదివారాన్ని వేద వ్యాపక ఆదివారం, మిషన్ సండేగా ఈ ఆదివారాన్ని తిరుసభ కథోలిక శ్రీసభ కొనియాడుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున ఈ అక్టోబర్ మాసంలో ఒక ఆదివారం వేద వ్యాపక ఆదివారం. ఈ ఆదివారం రోజున ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సువార్త ఇంకా ఎక్కడెక్కడికైతే చేరలేదో ఆ స్థలాలన్నిటినీ అంతటా కూడా సువార్త ప్రకటన జరగాలి అని, ఈ సువార్త పరిచర్యలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాలి అని, ఇది కొందరి బాధ్యత కాదు అందరి బాధ్యత అని తెలుసుకొని ఈ సువార్త పరిచర్య నిమిత్తం ప్రార్థించాలి, సహకరించాలి, తోడ్పడాలి అని ఈ యొక్క వేద వ్యాపక ఆదివారం, వేదాన్ని ఇంకా అన్ని చోట్ల కూడా వ్యాపింప చేయాలి అని ఈ వేద వ్యాపక ఆదివారాన్ని ఈ రోజున మనం జరుపుకుంటూ ఉన్నాం. మనందరం కూడా ఈ రోజున సువార్త పరిచర్య అన్ని చోట్లకి కూడా వెళ్ళాలి అని, దైవ సేవకులు ఇంకా ఎక్కువగా లేపబడి సువార్త పరిచర్య జరగాలి అని ఈ పూజ బలిలో ప్రార్థన చేస్తూ మనం 2 చేతులు హృదయం మీద ఉంచుకొని ఏ సందర్భంలో అయితే ప్రభు చెప్పినటువంటి మార్గంలో నడవకుండా, సువార్తకి తోడ్పడకుండా, దైవ సేవకులతో నిలబడకుండా ఉన్న సందర్భాలు ఏమైతే ఉన్నాయో అన్నిటిని బట్టి క్షమాపణ అడుగుతాం. ఎందుకంటే ప్రభు మనందరినీ నమ్మి ఈ యొక్క సువార్త పనిని మనకు అనుగ్రహించారు. కళ్ళు మూసుకొని 2 చేతులు హృదయం మీద ఉంచుకొని, ప్రభువా నా మొర విను ప్రభువా అని మనం చేసినటువంటి అన్ని పాపాలకై ఈ పూజ బలిలో పాల్గొనే కృప ప్రభు మనకిచ్చాడు. మన నోటి ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, మన జీవితం ద్వారా చేసిన తప్పులు ఏమున్నా కూడా ప్రభు దగ్గర మన్నింపు అడుగుతాం. ఎందుకంటే బలి పూజ అంటేనే మనందరం కూడా కృపను పొందే సమయం. ఆ దేవాది దేవుని ప్రార్థిస్తూ, నా మొర వినవా, ఈ పాపి బ్రతుకు కనవా, నా మొర వినవా, ఈ పాపి బ్రతుకు కనవా, పావన చరిత నీ పాదాలు చేరితిని, పావన చరిత నీ పాదాలు చేరితిని, నా మొర వినవా, ఈ పాపి బ్రతుకు కనవా, నా మొర వినవా, ఈ పాపి బ్రతుకు కనవా. ఘోరమైన పాపాలను చేశాను దేవా, కరుణించి ఈ పాపిని ఒక్క మారు క్షమించు.
ఘోరమైన పాపాలను చేశాను దేవా, కరుణించి ఈ పాపిని ఒక్క మారు క్షమించు. ఈ దీనుని దీవించి కాపాడు యేసయ్యా, ఈ దీనుని దీవించి కాపాడు యేసయ్యా. కడవరకు నిన్ను నేను విడువను నా ప్రభువా, నా మొర వినవా, ఈ పాపి బ్రతుకు కనవా, నా మొర వినవా, ఈ పాపి బ్రతుకు కనవా. పావన చరిత నీ పాదాలు చేరితిని, పావన చరిత నీ పాదాలు చేరితిని, నా మొర వినవా, ఈ పాపి బ్రతుకు కనవా, నా మొర వినవా, ఈ పాపి బ్రతుకు కనవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వేశ్వర, నీవు శ్రీసభను సకల జాతి జనుల రక్షణ సాధనముగా రూపొందించితివి. ఈ విధముగా క్రీస్తు రక్షణ కార్యము యుగాంతము వరకు కొనసాగవలనని నిశ్చయించితివి. క్రీస్తు ప్రభుని రక్షణ సందేశమును భూదిగంతముల వరకు వ్యాపింపచేయవలనని కోరికను నీ విశ్వాసుల హృదయములలో పుట్టింపుము. సర్వులు ఒకటై నీకు చెందిన వసుదైక కుటుంబముగాను నీ సొంత ప్రజగాను రూపొందు వరకు రక్షణ సందేశమును అందరకు అందింపవలసిన మా బాధ్యతను మేము గుర్తించినట్లు కృపచూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. మొదటి పట్టణము
మొదటి పట్టణము. మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధంలో ఇశ్రాయేలుదే పై చేయగా నుండెను. నిర్గమకాండము 17వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం వరకు. నిర్గమకాండము 17వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం వరకు. రెఫీదీమ దగ్గర ఆమాలేకీలు ఇశ్రాయేలుతో యుద్ధం చేసిరి. అంతటా మోషే యెహోషువతో, నీవు తగిన వీరులను ఎన్నుకొని రేపొద్దుట ఆమాలేకీలతో యుద్ధం చేయబొమ్ము. నేను దైవదండము చేతపట్టి కొండ కొమ్మున నిలిచేదను అని చెప్పాను. యెహోషువ మోషే చెప్పినట్లే చేసి ఆమాలేకీలను ఎదుర్కొనుటకు వెళ్ళెను. మోషే అహరోను హూరు కొండ మీదికి వెళ్ళిరి. మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధంలో ఇశ్రాయేలుదే పై చేయగా నుండెను. మోషే చేతులు దింపినప్పుడు ఆమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరివెక్కెను. అంతటా అహరోను ఊరు ఒక రాతిని తెచ్చివేసిరి. మోషే దాని మీద కూర్చొని ఉండెను. అహరోను ఊరు చేరి ఒక వైపు నిలబడి మోషే చేతులను ఎత్తుకొన పట్టిరి. పొద్దుకు వరకు అవి అట్లే నిలిచెను. యెహోషువ ఆమాలేకీయులకు బలగమును తన కత్తి పదునకు బలి చేసెను. ఇది ప్రభువు వాక్కు. అగు సత్యము యందే సాగిపొమ్ము. నీవు ఎవరి నుండి నేర్చుకున్నావో నీకు తెలియను. బాల్యం నుండి నీవు పవిత్ర లేఖనములను ఎరిగి ఉంటివి. అవి నీ జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానమే క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణకు చేర్చును. కారణమేమనగా పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలనే కలిగి బోధించుటకు, దోషమును ఖండించుటకు, తప్పులు సరిదిద్దుటకు, నీతి యందు నడిపించుటకును ఉపయోగపడును. దైవజనుడు ఎట్టి సత్కారమునైనా చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడగుటకును అది తోడ్పడును. ఆయన రాజుగా పాలన చేయుటకు వచ్చుచున్నందున సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట దేవుని సమక్షమున నేను నిన్ను శాసించుచున్నాను. నీవు వాక్యమును బోధింపుము. అనుకూల సమయం నందును ప్రతికూల సమయం నందును దానిని కొనసాగింపుము. సహనంతో కూడిన బోధనతో ప్రజలకు ఒప్పించుచు, ఖండించుచు, ప్రోత్సహించుచుండును. ఇది ప్రభు వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 8 వరకు. ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు, నిరుత్సాహపడుకుంటకు యేసు తన శిష్యులకు ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడనిన భయపడడు, మానవులను లక్ష్యపెట్టడు. అచట ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా మొరపెట్టుకొనుచుండేది. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిన పెట్టెను. కానీ అతడు
నేను దేవునికి భయపడను, మానవులను గౌరవింపను. అయినను ఈ విధవరాలు నన్ను విసిగించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టకుండుటకై ఈమెకు న్యాయము చేకూర్చెదను అని తలంచెను. అంతటా యేసు ఇట్లా నేను అవినీతిపరుడైన ఈ న్యాయాధిపతి ఏమి పలికినో వింటిరి కదా. అట్లే రేయింబవళ్ళు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయం చేకూర్చుక ఉండునా? వారికి న్యాయము చేయుటలో ఆలస్యము చేయునా? దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసము చూడగలుగునా? ఇది క్రీస్తుని సువిశేషము. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి చెప్పండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, సర్వశక్తిమంతుడా వందనం, సర్వశక్తిమంతుడా స్తోత్రం, ఆరాధనీయుడా వందనం, ఆరాధనీయుడా స్తోత్రం, ఆలోచనకర్త వందనం, ఆలోచనకర్త స్తోత్రం, మాతో ఉన్నవాడా వందనం, నాతో ఉన్నవాడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? బాగున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. మీ ప్రక్కనున్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ మిషన్ సండే అని చెప్పండి. కొంతమంది మిషన్లు అంటే ఈ మిషన్లు, వెనకున్న మిషన్లు కాదు. కొంతమంది ఏమనుకుంటున్నారు, మిషన్లు అంటే వెనకున్నాయి, మా మిషన్లు ఉన్నాయి అనుకుంటున్నారేమో. అది కాదు. హ్యాపీ మిషన్ సండే, వేద వ్యాపక ఆదివారం. ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం ఈ పదం కదా. నేను పుట్టక ముందు నుంచి వింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వేద వ్యాపక ఆదివారం అంటే ఏంటి చెప్పండి అమ్మా. సువార్త పరిచర్య, ఇంకా సువార్త పరిచర్య చేయటం, ఇంకేమైనా ఉన్నాయా అమ్మా? సువార్త వ్యాప్తి చేయడం. వాళ్ళిద్దరు అనుకుని వచ్చినట్టున్నారు, ఇద్దరు సేమ్ చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వేద వ్యాపక ఆదివారం దేవుని సువార్త ప్రకటింపబడాలి అని మనం మన తరపున అందరం దీనిలో భాగస్వాములుగా ఉండాలి అని కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా చేస్తున్నటువంటి ఒక గొప్ప పండుగ ఈ వేద వ్యాపక ఆదివారం. ఈ వేద వ్యాపక ఆదివారంలోనే మనం అందరం కూడా ఏంటయ్యా ఈ ఆదివారం మనకు గుర్తు చేసేది ఏంటంటే, మనందరం సువార్త వ్యాప్తిలో భాగమే, ఇది అందరి బాధ్యత అని గుర్తు చేస్తూ ఉంటుంది ఆదివారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్లాంటి బాధ్యతను మనం నెరవేర్చాలి అని, ఇది కేవలం ఒక గురువులతో, అమ్మగారులతో, బిషప్ గారులతో కాదు పని. ఈ సువార్త వ్యాప్తి అనేది అందరి బాధ్యత. అందరం, ప్రతి ఒక్క క్రైస్తవుడు, కథోలిక సభకు చెందిన ప్రతి ఒక్కరు కూడా, జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరి బాధ్యత సువార్తను వ్యాప్తి చేయడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా,
ఈరోజు ప్రార్థన గురించి మనం వింటున్నాం. మనం చదివినటువంటి ఈ సువిశేషము కావచ్చు, మొదటి పట్టణం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రార్థన గురించి తెలియజేస్తూ ఉన్నది. యోహాన్ ఇప్పుడు చదివినటువంటి లూకా 18:1 మనం చూసినట్లయితే చదవండి ఒకసారి అది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే మనందరికీ నిరుత్సాహం వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థనలో ముందుకు వెళ్తున్నప్పుడు నిరుత్సాహం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అలా నిరుత్సాహం మనలోకి రాకుండా ఉండడానికే ఈరోజు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. అందుకే ఈ మిషన్స్ అండి, ఈ వేదవేపక ఆదివారం రోజున, ముఖ్యంగా ఈ జూబిలీ సంవత్సరం రోజున మనకున్నటువంటి ఒక టాపిక్ ఏంటయ్యా అనంటే, మనం సంవత్సరం అంతా ధ్యానిస్తున్న అంశం ఏమిటయ్యా అనంటే, నిరీక్షణ నిరాశను కలిగింపదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిరీక్షణ ఎప్పుడు నిరాశను కలిగింపదు. ఈరోజు మనందరం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏదో ఒక ఉద్దేశం కొరకు, మీ కుటుంబంలో సమస్యలు తీరాలనో, లేదంటే మీ జీవితంలో ఏదో కార్యం జరగాలనో, ఏదో ఒక దాని కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఈ ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో కొన్నిసార్లు నువ్వు అడుగుతున్న కార్యం లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో నిరుత్సాహం వస్తుంది. ఉదాహరణకి ఒక రైతుని తీసుకుంటాం. ఇప్పుడు అందరూ పంటలు వేసాం. ఈ పంట నారు పోసిన దగ్గర నుంచి మనం చూసుకుంటే ఆ రైతు యొక్క నిరీక్షణ ఏంటి? అది పెరిగి పెద్దదయ్యి ఆ ధాన్యం మా ఇంటికి వస్తే ఆ ధాన్యం ద్వారా నేను బ్రతుకుతాను. ప్రతి రైతుకు ఉన్నటువంటి నిరీక్షణ ఇది. ఆ నిరీక్షణ, అది తప్పకుండా ఆ పంట నేను పొందుకుంటాను అన్న నిరీక్షణ ఆ రైతుకు లేకపోతే ఈరోజు ఈ పంట వేయలేడు, ఈ విత్తనం అక్కడ నాటలేడు. ఆ రైతు యొక్క నిరీక్షణ ఎట్లా ఉంటుందనంటే, ఎప్పుడో 3-4 నెలల తర్వాత జరగబోయే దాని కొరకు ఈరోజే, ఇప్పటి నుంచే ఈ మొదటి రోజు నుంచే నిరీక్షిస్తూ ఉంటాడు. నేను తప్పకుండా ఆ పంటను పొందుకుంటాను, ఆ పంటను నేను ఆ ధాన్యాన్ని నా ఇంట్లోకి తీసుకుంటాను, ఆ ధాన్యం నేను తింటూ నేను బ్రతుకుతాను, ఆ నిరీక్షణ, ఆ ధాన్యం ద్వారా నేను బ్రతుకుతాను అన్న నిరీక్షణ ఉంది కదా. ఆ నిరీక్షణ ఆ రైతుకి చాలా అవసరం. ఈ నిరీక్షణ ఒకవేళ ఆ నిరీక్షణలో ఉన్న సందర్భంలోనే, ఆ ప్రాసెస్లోనే మనం ఆ రైతు ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వర్షాలు ఉండవు. తర్వాత ఆ వేసినటువంటి ఆ పంటకి రోగాలని, జబ్బులను వస్తూ ఉంటాయి. ఆ సమయంలో రైతు దాన్ని వదిలిపెడతాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. పాడుదాం. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. పాడదాం. భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. నీవే నాకున్నది, నీవే నా దిక్కు యేసయ్యా. నీవే నాకున్నది, నీవే నా దిక్కు యేసయ్యా. నీవే నా దిక్కు యేసయ్యా. నీవే నా దిక్కు యేసయ్యా. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. పరలోకపు
సులువుగా చిక్కులు పడు వలవేసి తెలివిగా పట్టాలని చూచినా, సులువుగా చిక్కులు పడు వలవేసి తెలివిగా పట్టాలని చూచినా, గర్జించు సింహము వలె తిరుగుచూ నిన్ను నన్ను మృంగజూచినా, గర్జించు సింహము వలె తిరుగుచూ నిన్ను నన్ను మృంగజూచినా, ప్రార్థనా ఆయుధం విశ్వాసపుడాలుగా, ప్రార్థనా ఆయుధం ప్రార్థనా ఆయుధం విశ్వాసపుడాలుగా, ప్రార్థించి నిన్ను వేడగా, ప్రార్థించి నిన్ను వేడగా, ఆదుకొనే తండ్రి నీవయ్యా, చప్పట్లు కొడితే పాడదాం అందరం. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. పాడదాం అందరం. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. చప్పట్లు కొడుతూ పాడదాం అందరం. నీవే నీవే నాకున్నది నీవే, నీవే నా దిక్కు యేసయ్యా, నీవే నీవే నాకున్నది నీవే, నా దిక్కు నీవే, నీవే నాకున్నది నీవే, నీవే నా దిక్కు యేసయ్యా, నీవే నీవే నాకున్నది నీవే, నీవే నా దిక్కు యేసయ్యా, నీవే నా దిక్కు యేసయ్యా. పాడదాం, కలిసి పాడదాం అందరం. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. మరొకసారి పాడదాం అందరం. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ రైతుని తప్పకుండా ఆ నిరీక్షణ అనేది లేకపోతే, ఆ రైతుకి నిరీక్షణ అనేది లేకపోతే, ఆ నిరాశతో మిగిలిపోయి ఉంటే ఆ యొక్క కల్టివేషన్లో, ఆ పండించడంలో ముందుకు వెళ్ళలేడు రైతు. ఆయన నిరీక్షణ ఏంటి ఆ రైతుదనంటే, ఒకటే నిరీక్షణ, అది ఒకరోజు తప్పకుండా నేను ఫలితం పొందుకుంటాను, నేను చేస్తున్న ఈ శ్రమకి, పడుతున్న ఈ శ్రమకి, చేస్తున్న ఈ త్యాగానికి తప్పకుండా ఒకరోజు ఫలితం నేను తీసుకుంటాను అని విరామం లేకుండా అవిశ్రాంతిగా పని చేస్తూనే ఉంటాడు అన్ని రోజులు కూడా. ఆ మొక్క, ఆ యొక్క విత్తనం వేసిన దగ్గర నుంచి. అందుకే నిరీక్షణ ఎప్పుడూ నిరాశను కలిగింపదు. ఈరోజు మనందరం కూడా
కొన్నిసార్లు నువ్వు కూడా ఏదో ఒక జామకాయ మొక్కనో లేదనంటే మామిడికాయ మొక్కనో ఏదో ఒకటి వేస్తుంటావు. ఎందుకు వేస్తావు? ఒకరోజు అది నాకు ఫలం ఇస్తుంది. నీ నిరీక్షణ అది వేసిన వెంటనే తెల్లారే ఫలం ఇస్తుందని చూస్తావా? లేదు. ఇది ఈరోజు వేస్తే తప్పకుండా ఒకరోజు నేను ఫలితం పొందుకుంటాను, అది నా నిరీక్షణ. అలా మనం నిరీక్షణ అనేది కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు దేని కొరకైనా ప్రభు దగ్గర అడుగుతున్నప్పుడు ఆ నిరీక్షణ అనేది లేకపోతే నీలో నిరాశ వస్తుంది. నిరీక్షణ లేని చోట నిరాశ తప్పకుండా ఉంటుంది. ఆ నిరాశ వచ్చినప్పుడు మనం ప్రార్థించలేము. నిరాశలో ఉన్నప్పుడు నిరీక్షణలోకి రావడం కొద్దిగా కష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పిల్లలు బయట కూర్చో. నిరాశ అనేది మనకుండదు. ప్రతి ఒక్క దేవుని ఎరిగిన ప్రతి బిడ్డ కూడా నిరీక్షణ అనేది కలిగి ఉండాలి. నిరీక్షణతో లేకపోతే నిరాశతో ఉంటాం. ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటే దానియేలు గ్రంథం 13వ అధ్యాయంలో అనుకుంటా, 10వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా. అక్కడ దానియేలు ఆయన ఒక ప్రార్థన చేస్తాడు, ప్రభువుకి ప్రార్థన అర్పిస్తాడు. ప్రార్థన అర్పించినప్పుడు సమాధానం కొరకు చూస్తాడు. 21 రోజుల తర్వాత కానీ దానియేలుకు సమాధానం రాలేదు. ఆ 20 రోజులు కదా, నేను ఎప్పుడో అడిగాను కదా, ఇప్పుడేంది ఇంకా నాకు ఇవ్వట్లేదేంది అని దానియేలు నిరాశలో లేడు, నిరీక్షణలో ఉన్నాడు. కాబట్టే దానియేలు ఆ యొక్క సమాధానాన్ని పొందుకోగలిగాడు. ఈరోజు మన జీవితంలో కూడా నువ్వు దేని కొరకైనా ప్రార్థన చేస్తున్నావు, ఏదో ఒక కార్యం జరగాలని, ఏదో ఒక సమస్య నీలో ఉంచి పోవాలి అని, నీ కుటుంబాన్ని గురించి ఏదో ఒక ఉద్దేశం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావనంటే ఒక్కొక్కసారి నువ్వు అడిగినది జరగలేకుండా ఉన్నప్పుడు, సమయం ఆలస్యమైనప్పుడు, లేట్ అయినప్పుడు నీలో నిరాశ వస్తుంది. నిరీక్షణ నువ్వు కోల్పోతావు. ఆ నిరాశ వచ్చినప్పుడు ఏంట్లే ప్రార్థన చేయటం, ఇంకెన్నాళ్ళు చేస్తాం, ఇదే నిరాశ. ఇంకెన్నాళ్ళు చేస్తాంలే, ఇంకా ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా నా ప్రార్థన వినట్లేదు కదా దేవుడు, ఇది నిరాశ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును, అలా నిరాశ పడుతున్న మనందరి కొరకు ఈరోజు సువిశేషములో ప్రభు ఇస్తున్నటువంటి ఒక ఉపమానమే ఈనాటి పఠనం. నువ్వు నిరాశపడతావు, నిరుత్సాహపడతావు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఎట్లా అనంటే కొన్నిసార్లు ప్రార్థన చేయాలనుకున్నా కూడా చేయలేకపోతావు. నీలో ఉన్న నిరాశ నిన్ను ప్రార్థన జీవితంలోంచి కిందకి లాగేస్తుంది. నీలో ఉన్న నిరాశ నువ్వు ప్రభువు దగ్గరికి పోనివ్వకుండా లాగుతుంది వెనక్కి. ఎందుకంటే మనం అలవాటు పడిపోయాం. దేనికి అలవాటు పడిపోయాం? ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయాం. ఈ లోకమంతా కూడా ఫాస్ట్గా వెళ్ళాలి, నేనే ముందుండాలి, నేనే వెళ్ళాలి అన్న ఈ ఫాస్ట్ స్పీడ్ అన్నట్ల ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి నువ్వు చేస్తున్న ప్రార్థనకు కూడా సమాధానం ఫాస్ట్గా రావాలంట. ఎందుకు ఇస్తాడు దేవుడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ప్రార్థన నువ్వు ఫాస్ట్గా నీకు ఫాస్ట్గా కావాలని ప్రభు ఇవ్వాలని కోరుకుంటున్నా. అందుకే ఎదురు చూసే అంత ఓపిక కూడా ఉండట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో ఓపికతో ఉన్న ప్రజల్ని, ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న జనరేషన్లో చూడటం చాలా అరుదు. నువ్వు ఒక మాట అంటే వెంటనే రియాక్ట్ అవుతారు పిల్లలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓపికతో, ప్రభు దగ్గర ఓపికతో ఉండాలి. నీ ప్రార్థన నువ్వు అడిగిన ప్రార్థన జరగట్లేదు కదా అని అన్నంత మాత్రాన నీలో ఆ నిరాశ, నీలోకి వస్తున్న ఆ నిరాశ నీలో ఉండాల్సిన నిరీక్షణను చంపేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
మీ అందరికీ తెలిసినటువంటి ఒక పునీతురాలు పునీత మోనికమ్మ. పునీత మోనికమ్మ గారు, ఆమె కుమారుడే పునీత అగస్టిన్ గారు. ఈ మోనికమ్మ గారు, ఆమెకు వివాహమైన మొదటి రాత్రే భర్త త్రాగొచ్చి ఆమెను కొట్టి బయటికి నెట్టేస్తాడు. మొదటి రాత్రి ఎంతో అందమైన రాత్రిగా ఉంటానని ఊహించుకున్న రాత్రి మోనికమ్మ గారికి చాలా కఠినమైన రాత్రిగా మారింది. కట్టుకున్న భర్త బయటికి నెట్టేశాడు. ఆయనకి దేవుని గురించిన భయం లేదు, దైవభక్తి లేదు, కుటుంబం అంటే బాధ్యత లేదు. వీటన్నిటి మధ్యలో మోనికమ్మ గారు ఆ సమయం మొదలుకొని, వివాహమైన మొదటి రోజు మొదలుకొని దగ్గరగా 30-40 సంవత్సరాలు భర్త కొరకు ప్రార్థన చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ అన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత మోనికమ్మ గారి యొక్క భర్త చివరి రోజుల్లో ఆయన మారి జ్ఞానస్నానం స్వీకరించి ఆమె భార్యను మోనికమ్మ గారిని క్షమించమని అడిగి కొద్ది రోజులకే ఆయన మరణించాడు. ఇప్పుడు మోనికమ్మ గారు ఆమెలో ఉన్న ఒకే ఒక్క ఆలోచన ఏంటనంటే, నా భర్తని ఈరోజు నా నుంచి భౌతికంగా దూరమైనా కూడా తప్పకుండా నా ప్రభుతో పరలోకంలో ఉంటాడు, అక్కడ నేను కలుసుకుంటాను నా భర్తను అని మోనికమ్మ గారికి ఉన్న నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. ఈ 30-40 సంవత్సరాలు ఒక్క వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తుంది మోనికమ్మ గారు. ఆ భర్త మారి క్షమించమని అడిగి జ్ఞానస్నానం స్వీకరించి దేవుని బిడ్డగా మరణించాడు. ఆమెకు ఉన్న ధైర్యం ఏంటంటే, నా భర్త ఒక కథోలిక బిడ్డగా జ్ఞానస్నానం పొందిన దేవుని బిడ్డగా మరణించాడు, తప్పకుండా పరలోకంలో ఉంటాడు, నేను అక్కడ కలుసుకుంటాను. అన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది కదా, మరి కొద్ది సంవత్సరాలైనా అంత బ్రతకనివచ్చు కదా దేవుడు, ఎందుకు వెంటనే మరణాన్ని ఇచ్చి తీసుకెళ్ళాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ నిరీక్షణ, ఆమెలో ఉన్న నిరీక్షణ నిరాశను కలిగింపదు. భర్త మారాడు, ఎట్లాగో సంతోషం, ఆయన దేవుని బిడ్డగా మరణించాడు. ఆయన మరణించాడన్న బాధ ఉన్నా కూడా దేవుని బిడ్డగా మరణించాడు అన్న సంతోషంలో మోనికమ్మ గారు ఉంటున్న వెంటనే మళ్ళీ కొడుకు ఎక్కడో పాపములో జీవిస్తూ, దేవునికి దూరంగా జీవిస్తూ దేవుని బిడ్డగా ఉంటాడనుకున్నటువంటి ఈ కొడుకు వెళ్ళి ఎక్కడెక్కడో ఎట్లా అంటే పాపపు జీవితాన్ని జీవిస్తూ బ్రతుకుతున్నాడు. మళ్ళీ కొడుకు కొరకు ప్రార్థన స్టార్ట్ చేసింది మోనికమ్మ గారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన, అలసట లేకుండా ఉత్సాహంతో నిరీక్షణతో చేసినటువంటి ప్రార్థన ఫలితమే ఆమె పునీతురాలైంది. ఆ కుటుంబంలోనే కొడుకు కూడా, ఏ కొడుకైతే పాపంలో ఉన్నాడు అని ప్రార్థనలో ఈ తల్లి చేస్తూ బ్రతుకుతున్నదో, ఆ కొడుకును కూడా పునీతునిగా చేసినటువంటి ఘనత పునీత మోనికమ్మ గారికి వస్తుంది. గట్టిగా చెప్పలు కూడదా? హల్లెలూయా. నువ్వెన్ని సంవత్సరాలు చేసావు నీ ప్రార్థన? నీ ఉద్దేశం జరగాలని ఎన్ని రోజులు చేసావు? పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం లోపు జరగాలి, మనమే పెట్టుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అక్టోబర్ నవంబర్లో జరిగిపోవాలి, మనమే పెట్టుకుంటాం. బోర్డర్స్ మనమే పెట్టుకుంటాం, గోల్స్ మనమే పెట్టుకుంటాం. ఇక్కడికి వెళ్ళాలి, ఆ టైం కల్లా జరగాలి, అంతే. నీకు ఇంకో మాట చెప్పను దేవా, ఈ టైం కల్లా ఈ కార్యం జరిగిపోవాలి అని ప్రభువుకి మనమే చెప్తాం. దగ్గరగా 30-40 అంటే మోనికమ్మ గారి జీవితంలో చూస్తే జీవితం అంతా కూడా నిరీక్షణతోనే గడిపింది ఆ తల్లి. భర్త మారతాడని మారాడు, కుమారుడు మారతాడని మారాడు. ఈరోజు వాళ్ళిద్దరు కూడా పునీతులుగా ఉన్నారు. వాళ్ళిద్దరు ఆ పండుగలు కూడా తర్వాత వరుసగా వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అగస్టిన్ గారు ఆయన రాసిన పుస్తకాలు చదవకుండా మా చదువు పూర్తవ్వదు, గురు చదువులు. ఎక్కడ పాపంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున పునీతుడిగా మారి ఒక స్కాలర్గా
ఎన్నెన్నో పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి అగస్టిన్ గారు. అంత గొప్ప వ్యక్తి పునీతుణ్ణి ఈరోజు మనకిచ్చింది ఎవరో తెలుసా? పునీత మోనికమ్మ గారు. ఆమెలో ఉన్నటువంటి నిరీక్షణ. ఈరోజు నీ భర్త మారతాడని, నీ పిల్లలు మారతాడన్న నిరీక్షణ నీలో ఉండాలి. నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావు, వెంటనే ఇప్పుడు 10వ తరగతి కదా, 8వ తరగతి కదా, ఈ సంవత్సరం మారిపోవాలి అని అనుకోకండి. వెంటనే ఎందుకు జరుగుతుంది? నువ్వు ప్రార్థనలో ఉండాలి. నువ్వు నిరీక్షణ కలిగి ప్రార్థనలో నువ్వు ఎదగాలి. ఆ నిరీక్షణను చూసి నీ కొడుకు, నీ భర్త, నీ భార్య మారాలి. నీలో నిరీక్షణ లేకపోతే నీ పిల్లలకి ఏం నిరీక్షణ గురించి నేర్పిస్తా? ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన జనరేషనే ఫాస్ట్గా ఉంటుంది. వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటున్నారు. ఏమి ఇచ్చినా, ఏమి ఇవ్వాల్సి ఉన్నా వెంటనే జరిగిపోవాలని కోరుకుంటున్న జనరేషన్ అది. అలాంటి జనరేషన్లోని అలాంటి యొక్క పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో నువ్వు వెంటనే జరగాలి అన్న ఆ మైండ్ సెట్ నుంచి దేవుని దగ్గర నిరీక్షణ కలిగి ఉండాలి. అది చెప్తే వాళ్ళకి అర్థం కాదు, నువ్వు చూపించాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బాధ్యత అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ ఎప్పుడు నిరాశను కలిగింపదు. నీలో ఉన్నటువంటి నిరీక్షణ నీ జీవితంలో జరగాల్సిన కార్యం ఆలస్యం అవ్వచ్చేమో కానీ జరగకుండా మాత్రం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అవును, ఈరోజు చదివినటువంటి ఉపమానంలో ఆ వ్యక్తి, ఆ న్యాయాధిపతి సాధారణంగానే ఆ రోజుల్లో ఉన్నటువంటి న్యాయాధిపతులు, ఇప్పుడు వాళ్ళు ఎట్లా అనంటే రోమా సైనిక అధికారుల ద్వారా లేదా ధర్మశాస్త్ర బోధకుల ద్వారా నియమింపబడినటువంటి వ్యక్తులు అనమాట. వీళ్ళకున్న పేరే అవినీతి పరులను. ఎందుకంటే లంచం తీసుకోకుండా ఏ కార్యం చేయరు. అలాంటి ఒక న్యాయాధిపతి ఆయనకు ఆల్రెడీ దేవుడు ఏమని బైబిల్ చెప్తుందనంటే, ఆయన దేవునికి భయపడడు, మానవుల్ని లక్ష్య పెట్టడు. ఆయనకిచ్చిన బిరుదులు, ఆయనకి ఏమన్నా కూడా భయం లేదు. అలాంటి వ్యక్తి దగ్గరకు ఒక వితంతు అంటేనే భర్త కూడా లేడు ఆమెకి. అలాంటి ఒక స్త్రీ వచ్చి అన్యాయం చేస్తున్నటువంటి న్యాయాధిపతి దగ్గరకు వచ్చి న్యాయం కొరకు అడుగుతుంది. ఆ తల్లి అడిగి చివరికి ఈ మనిషి ఏమనుకుంటాడంటే, నేను ఇట్లాంటి వ్యక్తిని తెలిసి కూడా ఈమె నా దగ్గరకు వస్తుంది, ఈమెకు నేను న్యాయం చేస్తాను. నిరీక్షణ అంటే అదే. ఆమె నేను నీకు చెయ్యను అని అన్నప్పుడు వెళ్ళిపోలేదు. ఆమె అక్కడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు పట్టించుకోకుండా ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు కదా, నన్నేం పట్టించుకోవట్లేదు కదా, నా మాట సరిగా వినట్లేదు కదా ఈ న్యాయాధిపతి అని ఇంటికి వెళ్ళిపోలేదు ఆ తల్లి. ఆ తల్లి ఆయన దగ్గరికి మళ్ళీ వచ్చి అడుగుతూనే, మనం జోరీగా అంటాము కదా, ఏదో డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది కదా, అట్లా అనమాట. వచ్చి కనిపించినప్పుడల్లా ప్రతిరోజు కూడా ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి అడుగుతుంటే ఆ వ్యక్తే చివరికి అనుకుంటాడు, ఈమెకు నేను న్యాయం చేస్తాను. ఒక కఠినమైన వ్యక్తే కొన్నిసార్లు వచ్చి అడిగినందుకే ఈ వ్యక్తి తనకున్న ఆ స్వభావాన్ని మార్చుకొని ఇంకొక స్వభావంతో నేను చేస్తాను అని ఒప్పుకుంటా. ఆయన స్వభావానికి విరుద్ధమైన స్వభావంలో నేను వస్తాను అని కోరుకుంటున్నటువంటి ఈ వ్యక్తి, ఆ వ్యక్తే మారితే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ దేవుడు నీ మాటను, నీ ప్రార్థనను ఆలకించకుండా ఉంటాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనకి నిరీక్షణ అనేది అది ఏంటయ్యా అనంటే ఏదో ఒకరోజు వచ్చిపోయేది కాదు, మన జీవితంలో ఉండాలని నిరీక్షణ. లోకం రక్షించబడుతుంది, దైవ కుమారుడు రాబోతున్నాడు అని ఈ 2000 సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి బిడ్డలు, కొన్ని వేల సంవత్సరాలుగా ఎదురు చూసిన తరువాత, కొన్ని వేల సంవత్సరాలుగా ఎదురు చూసిన తరువాత జరిగిన కార్యమే యేసయ్య లోకానికి రావడం. అన్ని సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది ఎక్కడనంటే తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత తెరపడింది యేసయ్య రూపంలో. అన్ని సంవత్సరాల నిరీక్షణ, చాలామంది వచ్చారు, పోయారు, చనిపోయారు, కానీ అందరూ నిరీక్షించారు, వస్తాడు,
రక్షకుడు వస్తాడు, దైవ కుమారుడు రాబోతున్నాడు, లోక రక్షకుడు వస్తాడు, మమ్మల్ని కాపాడుతాడని సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి ఆ నిరీక్షణకు ఫలితమే క్రీస్తు ప్రభు. ఈరోజు నీ నిరీక్షణకు నువ్వు ఒక్కొక్కసారి నువ్వు చేస్తున్న ప్రార్థన నువ్వు 90 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆ ప్రార్థన నెరవేరకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో 88 సంవత్సరాలు వచ్చే వరకు కూడా నువ్వు అడుగుతున్న ప్రార్థన నీ జీవితంలో జరగకపోవచ్చు. కానీ నిరీక్షణలో నువ్వు ఉండాలి. నీలో ఉన్న నిరీక్షణ నిరాశను ఎప్పుడు నీ కుటుంబానికి తీసుకురాదు. నీలో ఉన్న నిరీక్షణ నీ పిల్లల జీవితంలో ఏ రోజు కూడా నిరాశను మిగల్చదు. నీలో ఉన్న నిరీక్షణ నీ జీవితానికి కావలసినటువంటి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈనాటి మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నా మోషే ఆయన యొక్క జనమంతా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అమాలేకీయులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం చేస్తూ ఉంటే మోషే కొండ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారు. అహరోను హూరు అని వీరిద్దరు కూడా ఈ మోషేతో ఉన్నారు, చూస్తున్నారు. మోషే చేతులు ఎత్తినంతసేపు కూడా ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో గెలుస్తున్నారు. మోషే కొద్దిగా చేతులు నొప్పి వచ్చి ఎప్పుడైతే చేతులు దింపుతున్నాడో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. ఈ విషయాన్ని అహరోను హూరు అని ఇద్దరు వ్యక్తులు గమనించి వెళ్ళి ఒక రాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మోషేను కూర్చోబెట్టి అటొక చేయి ఇటొక చేయి పట్టుకొని పైకి లేపి, ఇప్పుడు చేయి మోషే గారు, ఇప్పుడు ప్రార్థన చేయని చేతులు పట్టుకొని ధైర్యంగా వాళ్ళు మోషేతో నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన జీవితం అంటే నేను మాత్రమే ప్రార్థనలో ఎదగటం కాదు, నా తోటి వారిని కూడా ప్రార్థనలోకి నడిపించగలగాలి. ప్రైజ్ ది లార్డ్. అవును, ఈరోజు ఈ ఇద్దరు మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే పక్కనున్న వీళ్ళు కూడా ఏం చేస్తుంటారు? తప్పకుండా చేస్తుంటారు ప్రార్థన. మోషే చేతులెత్తినప్పుడు మోషేకు చేతులు నొప్పి వస్తాయి, అలా అని దింపుతున్నాడని వీళ్ళిద్దరు చేతులు లేపి మోషే చేతులు పట్టుకున్నారు అంటే వాళ్ళకి చేతులు నవ్వవా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయినా కూడా ప్రార్థనలో ఎదగడం అని అంటే నీ తోటి వారిని కూడా నీతో పాటు నడిపించుకొని పోవడం. యేసయ్య కొండెక్కినప్పుడు, యేసయ్య పర్వతం ఎక్కినప్పుడు, ప్రార్థనలో ఉండాలనుకుంటున్నప్పుడు తన శిష్యులను కూడా నడిపించుకుని పోయాడు. తన శిష్యులను కూడా ప్రార్థనలో వాళ్ళను కూడా ముందుగా బలంగా ఉంచాలి అని వాళ్ళందరినీ తీసుకొని ప్రార్థనలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఓ తండ్రులారా, ఓ తల్లులారా, నీ పిల్లల్ని నువ్వు ప్రార్థనలో నడిపించగలగాలి. నువ్వు ప్రార్థనలో నడిపించకుండా, నిరీక్షణ అంటే ఏంటో వాళ్ళకు నేర్పించకుండా నీ పిల్లలు దేవునిలో ఎదగాలనుకోవడం నీ మూర్ఖత్వం. నువ్వు ప్రార్థనలో లేకుండా, నువ్వు దేవునికి సమయం ఇవ్వకుండా, నీ జీవితం ప్రభువుకి అర్పించకుండా నీ పిల్లలు దేవునిలో ఉండాలి, నీతో పాటు చర్చిలో కూర్చోవాలి అనుకోవటం మూర్ఖత్వం. జరగదు, అది జరగదు, ఎప్పుడూ జరగదు. నీవు ఎలాగైతే మోషే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అహరోను హూరు అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి మోషేతో పాటు నిలబడ్డారో, ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు క్రింద యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో గెలవడానికి కారణమైన వాళ్ళు వీళ్ళు ముగ్గురు అక్కడ కారణమయ్యారు. వీళ్ళు ముగ్గురు చేస్తున్నటువంటి ప్రార్థన, మోషే చేస్తున్నటువంటి ప్రార్థన ఫలితం వారికి విజయాన్ని ఇచ్చింది. ఈరోజు నువ్వు నీ పిల్లల్ని కూడా ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలి. నీ పిల్లల్ని కూడా, నీ కుటుంబాన్ని ప్రార్థనలో నడిపించగలగాలి. ప్రార్థన జీవితాన్ని వారికి నేర్పించాలి. నువ్వు నిరీక్షణ అంటే ఏంటి, ప్రార్థన చేయటం వల్ల ఏ కార్యాలు జరుగుతాయి, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు ఏం జరిగాయని వాళ్ళకి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నీ పిల్లల ముందు నువ్వు మాట్లాడాలి. ఇదిగో మనకి కష్టం ఉన్నది, దేవుడు ఈ కష్టాన్ని తీసేశాడు. దేవుని యొక్క గొప్పతనం, ఆయన శక్తి ఏంటో ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ కుటుంబంలో నీ పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత నీదే.
ప్రభు చేసిన గొప్ప కార్యాలు నువ్వు చెప్పకుండా, నువ్వు నీ ఇంట్లో నీ పిల్లల ద్వారా ప్రకటించకుండా ఇక్కడికి వచ్చి ప్రకటిస్తే ఉపయోగం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు ప్రార్థనలో ఎదుగుతున్నావు అని అంటే మోషేలాగా వాళ్ళిద్దరు ఎట్లాగైతే తోడుగా నిలబడ్డారో రేపటి రోజున నీవు కూడా నీ పిల్లలకి వాళ్ళు ప్రార్థనలో ఎదగడానికి నువ్వే నిలబడాలి, నువ్వే వారికి తోడుగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు సువిశేష పట్టణంలో చివరి వచనం చదవండి, 8వ వచనం. లూకా 18:8. ఈరోజు సువిశేషం మీరు గమనిస్తే ఒక ప్రశ్నార్థకముతో ముగుస్తుంది. 8వ వచనంలో ఒక ప్రశ్న వేస్తున్నాడు అనమాట సువార్థికుడు. ఏంటనంటే, ఇదిగో ఇట్లాంటిది విశ్వాసం, నిరీక్షణ అంటే ఇది అని చెప్పిన తర్వాత చివరిలో ఇలాంటి విశ్వాసం మళ్ళీ ఈ లోకంలో ప్రభు వస్తున్నప్పుడు చూడగలడా? దీనికి సమాధానం నువ్వు నేను చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అవును, దేవుడు వస్తున్నప్పుడు, ప్రభు మళ్ళీ తన రెండో రాకడలో వస్తున్నప్పుడు అలాంటిది కాదు, అంతకంటే గొప్ప విశ్వాసం ఈ నా జీవితంలో నాలో ప్రభు చూస్తాడు అని నువ్వు ఒక సమాధానంగా ఈరోజు సువార్థికుడికి నువ్వు చెప్పగలగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమాధానం నువ్వు కావాలి. అవును, చూడగలడు. నాలో ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి విశ్వాసం ఆ బైబిల్లో సువిశేషంలో చదివినటువంటి ఆ స్త్రీకున్న విశ్వాసం కంటే నా నిరీక్షణ, నా విశ్వాసం గొప్పది అని మనం చెప్పగలగాలి, నిలబడగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతుందంటే దేవుడు నీ గురించి అలసిపోయాడని కాదు. ఆలస్యం అవుతుందంటే నువ్వు చేస్తున్న ప్రార్థన జరగట్లేదు అని అంటే దేవుడు నీ గురించి మర్చిపోయాడని కాదు. ఆలస్యం అవుతుంది అని అంటే నువ్వు ఇంకా నిరీక్షణ కలిగి ఉండాలి. నీ నిరీక్షణ నిరాశను కలిగింపదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికైనా తప్పకుండా నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నా కుమారునికి ఒక మంచి ఉద్యోగం వస్తుంది, నిరీక్షణ కలిగి ఉండాలి. నా కుమార్తెకి వివాహం జరుగుతుంది, నిరీక్షణ కలిగి ఉండాలి. నా కుటుంబ పరిస్థితులు మారుతాయి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడు ఇంతలే దేవా, పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నా, 20 సంవత్సరాలు అయింది, ఇంకా కుటుంబం ఏం మారలేదు ప్రభువా, ఇట్లాగే ఉంది. నిరాశను తీసుకురాకండి. ప్రార్థన ఆత్మను మనలో పోసుకోవాలి. నువ్వు రోజు ప్రార్థనలో గడుపుతున్నప్పుడే ప్రార్థన ఆత్మ నీలో ఉంటుంది. ఆ ప్రార్థన ఆత్మ నీలో ఉన్నప్పుడు నీ పిల్లల్లో కూడా నువ్వు నింపగలవు. ప్రార్థన ఆత్మను మనం కలిగి ఉండాలి. అలా ప్రార్థన ఆత్మను నేను కలిగి ఉన్నప్పుడే నిరీక్షణతో నేను ఉంటాను. నిరీక్షణతో ఉన్నప్పుడు నేను ప్రార్థనలో ఎదుగుతాను. దేవుడి కార్యం జరగటం ఆలస్యమైనా కూడా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మీ ఇక్కడ ఉన్న ఒకవేళ ఈ సంఘం ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే కొంతమంది అనుకొని ఉండొచ్చు, ఈ ఆలయాన్ని తీసేసి కొత్త ఆలయం కట్టాలి అని. వాళ్ళు ఈ ఆలయం కడుతున్నప్పుడు లేదా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు లేకుండా ఉండొచ్చు, వాళ్ళు మరణించి ఉండొచ్చు. కానీ వాళ్ళ నిరీక్షణ వృధాగా పోలేదు. ఏ సమయంలో జరగాలో ఆ సమయంలో జరుగుతుంది. వాళ్ళు అనుకున్న సమయంలో జరగకపోవచ్చు, కానీ వాళ్ళు నిరీక్షించారు కదా, మా సంఘంలో మా దగ్గర ఒక క్రొత్త దేవుని ఆలయం ఉండాలి అని. ఆ నిరీక్షణ వాళ్ళకుంది. నిరీక్షణ ఉంటే చాలు, తప్పకుండా దేవుని కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిరాశలో ఉన్నావు అని అంటే నీవు నిరీక్షణకు దూరంగా ఉన్నావని అర్థం.
నా పిల్లలు ఇంకా ఇట్లాగే పాడైపోయారా అని అనుకుంటున్నావేమో. దేవునికి ఒక్క క్షణం చాలు నీ పిల్లల బ్రతుకుల్ని బాగు చేయడానికి, నీ కుటుంబ పరిస్థితుల్ని మార్చడానికి. నువ్వు ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటావో, దేవుడు చేస్తాడు అన్న నమ్మకం నీలో కలిగి ఉంటుందో, ఆ నిరీక్షణ నీలో నిరాశను, నీ పిల్లల జీవితాలు ఇంకెప్పుడు బాగుపడతాయో లేదో ఇది నిరాశ. ఈ నిరాశను ఆ నిరీక్షణ కలిగింపదు, నిరాశను తీసుకురాదు. నిరీక్షణ ఎప్పుడు నిరాశను తీసుకురాదు. నిరీక్షణ దేవునిలో ఎదిగేలాగా చేస్తుంది. ఈరోజు ఈ తల్లికి ఉన్నటువంటి నిరీక్షణ ఆమెకు న్యాయాన్ని తీసుకొచ్చేలాగా చేసింది. ఆమె ఎన్నో సంవత్సరాలుగా, రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి న్యాయం, ఈ అన్యాయం ఎదుర్కొంటున్న ఈ న్యాయాధిపతి అయిన, లంచం తీసుకుంటూ అవినీతి న్యాయాధిపతి అయిన ఈ వ్యక్తి ద్వారా ఈమెకు న్యాయం జరిగించబోతున్నాడు. నీ కొరకు ఈ లోకానికి వచ్చి, నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి, తన రక్తాన్ని గార్చి, మళ్ళీ ఆ సిలువలో సైతాన్ని త్రొక్కివేసి, తన మరణ పునరుత్థానాల ద్వారా దుష్టుని త్రొక్కివేసి, నువ్వు ఇప్పటి నుంచి నా బిడ్డవు అని ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చిన ఆయన ప్రేమ మీద నీ నిరీక్షణ ఉండాలి. కానీ ఇంకెప్పుడు జరుగుతుంది, జరగదేమో అన్న నిరాశలో నువ్వు నేను ఉండటానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం నీలో నిరీక్షణను పెంపొందిస్తుంది. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన, నువ్వు చెప్తున్నటువంటి జపమాల, నువ్వు పాల్గొంటున్నటువంటి పూజా బలి, ఇవేవి వృధాగా పోవు. నీలో నిరీక్షణను పెంపొందిస్తుంది. నువ్వు నీ పిల్లల్ని చేయబట్టుకొని చర్చిలోకి లాక్కొని వచ్చావు కదా, తీసుకొని వచ్చావు కదా, ఆ నిరీక్షణ వృధాగా పోదు. నువ్వు అన్ని పనులు ఆపేసుకొని, నీకు పనులున్నా కూడా లేదు నాకు దేవుడే ముఖ్యం, దేవుని సన్నిధిలో నేను ఉంటాను అని నువ్వు అన్నిటిని త్యాగం చేసి వచ్చావు కదా, అది నీ నిరీక్షణకు ఒక ఊతంలాగా నిన్ను ఇంకా దేవునిలో బలంగా ఉంచుతుంది. ఏ రోజు కూడా ఇది జరగదు, దేవుడు నేను ప్రార్థన చేస్తున్నా కూడా ఈ సమస్య తీర్చట్లేదు అని నిరాశలోకి పోకండి. నువ్వు ఒక్కసారి నిరాశలోకి పోయావు అని అంటే దుష్టుడు నిన్ను పట్టుకుంటాడు. ఎందుకంటే నిరాశలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత దూరం పోతాడంటే, ఒక మనిషి సూసైడ్ వరకు పోవాలి అని అంటే ఫస్ట్ స్టెప్ ఇదే. ఆత్మహత్య చేసుకోవడానికి ఆ వ్యక్తి సిద్ధపడుతున్నాడని అంటే ఫస్ట్ స్టెప్ ఏందయ్యానంటే నిరాశ. ఇంకేముంది నాకు, ఇదే, ఇంకే ఆశ ఉంది నాకు, ఇంకేముంది ఈ జీవితంలో. ఈ నిరాశ ఒక మనిషి ప్రాణం తీసేంత దూరం తీసుకెళ్తుంది. అందుకే ప్రభు వాక్యం ఈరోజు చెప్తుంది, నువ్వు కలిగి ఉండాల్సిన నిరాశ కాదు, నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ నిరీక్షణ ప్రభువా నాలో ఉంచండి అని ఈరోజు ఈ బలి పూజలో మనందరం ప్రార్థన చేయాలి. ఆ నిరీక్షణలోనే భాగంగానే ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి యొక్క వేద వ్యాపక ఆదివారం. నువ్వు నేను కేవలం ఏదో పూజకొచ్చి కూర్చొని వెళితే సరిపోలేదు. దేవుని వాక్యం అందకుండా ఉన్నటువంటి స్థలాలు ఎన్నో ఉన్నాయి. దేవుని సువార్త పరిచర్య జరగకుండా ఉన్న ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఆ స్థలాలన్నీ కూడా దేవుని సువార్త ప్రకటింపబడాలి అని అంటే ఈరోజు మన ద్వారా మనం ఇస్తున్నటువంటి కానుక ద్వారా, నువ్వు చేస్తున్నటువంటి సహాయం ద్వారా దేవుని సువార్త ప్రకటింపబడాలి. మనందరి బాధ్యత అని గుర్తు చేసే రోజే ఈ వేద వ్యాపక ఆదివారం. ఇది కేవలం ఎవరో దేవుని దైవ సేవకులో ఉన్నటువంటి సేవకులు సేవకురాళ్ళు చేసేది మాత్రము కాదు. ఫాదర్లో, సిస్టర్లో, పాస్టర్లో, పాస్టరమ్మలో అని ఇలా దేవుని సేవ కేవలం వాళ్ళ పని కాదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఈ వేదాన్ని వ్యాపింపచేయటం. వేదం అనంటే వాక్యం. ఆ వాక్యాన్ని ప్రతి చోట కూడా వ్యాపింపచేసే బాధ్యత ఇక్కడ ఉన్న మన అందరిది. ఆ గుర్తు చేసే రోజే ఈ యొక్క వేద వ్యాపక ఆదివారం. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ వేద వ్యాపక ఆదివారం రోజున మనం ప్రతి సంవత్సరం కూడా మీ ఇంటికి ఏమొస్తుంది? కవర్ వస్తుంది. ఒక పోపు గారి చందా అని వస్తుంది అనమాట కవర్. చాలామంది ఎంత కఠినంగా ఉంటామనంటే ఆ కవర్లో కూడా 2 రూపాయలు, 3 రూపాయల బిళ్ళలు, 10 రూపాయల కాగితం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడట్లే ఫాదర్గా ఎవరిచ్చామో తెలియదు, పేరు లేదుగా దానిలో. దేవుడు చూస్తాడమ్మా. వేదాన్ని వ్యాపింప చేయడానికి మనం ఇస్తున్నటువంటి నువ్వు ఎట్లాగో అంత దూరం పోయి మనం దేవుని సువార్త ప్రకటించలేము. కానీ మనకి తిరుసభ ద్వారా మనకిస్తున్న అవకాశం ఏంటయ్యానంటే అక్కడ ఉన్నటువంటి సేవ ఇంకా ముందుకెళ్ళడానికి నా వంతుగా ఆర్థికంగా నేను తోడుగా నిలబడతాను అని చెప్తూ ఈ యొక్క తిరుసభ మనకిస్తున్నటువంటి యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. కానీ ఆ కవర్లోని 10 రూపాయలు, 20 రూపాయలు ఇది కాదు. హలో, దేవుడేమి ఏమంటారు, భిక్షగాడు కాదు. అవసరమే లేదు నువ్వు ఇచ్చేది. దేవుడికి నువ్వు ఇచ్చే 10 రూపాయలు, 50 రూపాయలు అవసరం లేదు అసలు. కానీ మనందరి బాధ్యత ఉంది అని మన తరపున ప్రభువుకి చెప్పబోతున్నా. ప్రభువా, ఈ సువార్త పరిచర్యలో ఇదిగో ఎక్కడో దేవుని సువార్త ప్రకటింపబడలేదు కదా, అక్కడ దాకా నేను వెళ్ళే పరిస్థితి నాకు లేదు, నేను రాలేనంత దూరం. ఎందుకంటే ఎక్కడ సువార్త ప్రకటింపబడట్లేదు నాకు తెలియదు. ఒకవేళ వచ్చినా కూడా నేను అక్కడికి వచ్చి ఏం చేయలేను ప్రభువా, ఇదిగో నేను చేయగలిగింది ఇదే అని ఆర్థికంగా సహకరించడమే ఈ యొక్క వేద వ్యాపక ఆదివారం యొక్క ఉద్దేశం. మీ ఇంటికి ఈ వారంలో కవర్ వస్తుంది. కవర్ వచ్చినప్పుడు వెంటనే దానిలోని 10 రూపాయలు పెట్టకండి, 20 రూపాయలు పెట్టేసి ఇవ్వకండి. 50 రూపాయలు, 60 రూపాయలు. కొంతమంది ఏమంటారు, ఇది కొత్తగా నేను చూసింది ఏంటంటే 116లు, 101 రూపాయ ఇట్లా ఉంటుంది అనమాట. అది పెట్టకపోతే ఏమవుతుందంటే 101 రూపాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంతమంది ఏంటయ్యానంటే ఉండాలి, ఇది ఒక ఆచారం లాగా చేస్తున్నాడు. నీవు దేవుని సేవా పరిచర్య నిమిత్తం ధారాళంగా మనం ఎంత ధారాళంగా ప్రభువుకి ఇస్తున్నామో అంతగానో స్వీకరిస్తావు, ప్రభు దగ్గర నుంచి పొందుకుంటావు. నేను ఆల్రెడీ చెప్పినదే మళ్ళీ నీకు చెప్తున్నాను. నువ్వు ఇస్తున్నావు ఏ ఒక్క రూపాయి కూడా దేవుడు ఊరికనే ఉంచుకోడు. మళ్ళీ నీ జీవితంలో తప్పకుండా తిరిగి నీ ఆశీర్వాద రూపంలో నీకు ఇస్తాడు. నువ్వు ఏం చెప్తున్నావంటే, ప్రభువా, ఈ సువార్త పరిచర్యలో నేను కూడా ఉన్నాను, నా బాధ్యత ప్రకారం నాకు ఇచ్చిన బాధ్యత ప్రకారం నేను నెరవేరుస్తున్నాను అని నువ్వు చెప్తూ ఆ కవర్లోని నువ్వు పెట్టాల్సినది పెట్టేసి ఇవ్వండి. 100 రూపాయలు, 150 రూపాయలు. కొంచెం దేవుని సేవ కొరకు పోతున్నది కాబట్టి ఏది కూడా మన దగ్గర ఉండదు. అది ఆ కవర్లన్నీ కూడా మళ్ళీ బిషప్ హౌస్కి పంపించాలి. అక్కడి నుంచి ఏ విచారణ వల్ల అన్నీ వాళ్ళ మేతరాసనంలో ఉన్నటువంటి బిషప్ హౌస్కి పోతాయి. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి రోమ్. అట్లా దేవుని పరిచర్య నిమిత్తం ప్రపంచం అంతా కూడా ఎక్కడెక్కడైతే పరిచర్య జరగట్లేదో, అందట్లేదో ఆ స్థలాలన్నిటిలో కూడా ఈ యొక్క మనం ఇస్తున్నటువంటి, నువ్వు త్యాగం చేసి ఇస్తున్నటువంటి ఆ చందా ఆ స్థలంలో దేవుని పరిచర్య నిమిత్తం ఉపయోగించబడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక మీ బాధ్యతను నెరవేర్చాల్సిన సమయం వచ్చింది. మీ ఇంటికి కవర్ వచ్చినప్పుడు మంచి ధారాళ హృదయంతో ఇచ్చి దేవుని సన్నిధికి తీసుకొని రండి. ఏమో ఇస్తే ఎట్లో అయినా కొంతమంది ఎట్లా ఉంటారనంటే, ఏదో ఒక కథ ఉంది కదా, అందరూ ఒక గిన్నె పెట్టేసి పాలు తీసుకొచ్చి పోయాలి అని అన్నప్పుడు అందరూ ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్క లోటాలో చెంబులో పాలు తీసుకొని పోయాలి అని అన్నప్పుడు అందరూ వచ్చి పోస్తారు. చివరికి అందులో మిగిలేదు నీళ్ళే. ఎందుకు? అందరూ ఏమనుకున్నారు, నా ఒక్క చెంబే కదా, నీళ్ళు ఉంటాయి కదా, కనిపించవులే అనుకున్నారు. కానీ చివరిగా అది మూత ఓపెన్ చేసి చూస్తే నీళ్ళే ఉన్నాయి అందులో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలా ఒక్కొక్కరం ఏమనుకుంటాం, ఏం కాదులే, నేను ఒక్కనేగా 100 రూపాయలు పెట్టేది, ఏం కాదులే, తక్కువే కదా, ఏం కాదు, మిగిలిన వాళ్ళు పెడతారు, అందులో కలిసిపోతుందిలే అని అనుకుంటామేమో. అలా కాదు. దేవుని దగ్గర మనం ఎంత ధారాళంగా ఉదారంగా మనం ఉంటామో అంతే ఉదారంగా దేవుడు మనకిస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఉదారంగా నీళ్లు పోయి వానికి దేవుడు నీళ్లు పోస్తాడు. దేవుడు నిన్ను తలగా ఉంచాలని చూస్తున్నాడు కానీ తోకగా ఉంచాలని చూడలేదు.
నువ్వు ప్రభు దగ్గరకి తోకను తీసుకొస్తావు, నీకు మాత్రం ప్రభు దగ్గర నుంచి తల కావాలంటే ఎట్లా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదో కొద్దిగా తీసుకొచ్చి ప్రభు దగ్గర తోకలాగా ఇచ్చేస్తావు, ఏదో ఒక మూల అట్లా నెట్టేస్తావు. కానీ ప్రభు దగ్గర నుంచి ఉన్నటువంటి పెద్ద తల నాకు కావాలి ప్రభు, ఆ పెద్ద అవసరం తీరాలి ప్రభు అని ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం. ఇది కాదు, ఇది న్యాయం కాదు. మనం న్యాయవంతుడైన ప్రభు దగ్గర న్యాయంతో ఉండాలి. దేవుడు ఈరోజు మనకి నేర్పిస్తున్న మొదటి విషయం ప్రార్థన. ప్రార్థన నీవు ఎన్ని రోజులు నువ్వు ప్రార్థన చేస్తున్నా కూడా కొన్నిసార్లు జరగటం ఆలస్యం అవ్వచ్చేమో, కానీ నిరాశపడకు, నిరీక్షణలో ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. నిరీక్షణ నిన్ను నిరాశకు గురి చేయదు. ఆ నిరీక్షణ నీ జీవితంలో కార్యం జరిగించేంత వరకు నీలో నిరాశను కలిగింపదు. రెండవది, వేద వ్యాపక ఆదివారం రోజున, ఈ రోజున సువార్త పరిచర్య మనందరి బాధ్యత. ఆ పరిచర్యలో భాగంగానే మనందరము కూడా మనకి తోచిన విధంగా ఆర్థికంగానో ఆధ్యాత్మికంగానో మనం సహాయం చేస్తూ ఉంటాం. తోచిన సహాయం చేస్తాం. పరిచర్య నిమిత్తం దేవా ఆ పరిచర్యను దీవించండి, చేస్తున్నటువంటి బిడ్డలను దీవించండి. వారి సొంత ప్రదేశాలని, సొంత కుటుంబాలని, సొంత స్థలాలని వదిలి ఎక్కడెక్కడికో వెళ్ళి సేవ చేస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభు అని వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభు సువార్త వారి ద్వారా మన ద్వారా ఇంకా ఎన్నో చోట్లకి ప్రకటింపబడాలని ఈ పూజ బలిలో ప్రార్థిస్తాము. అందరం లేచి నిలబడతారు. ఒక నిమిషం కళ్ళు మూసుకుంటాం. అందరం కళ్ళు మూసుకుంటాం. ఒక నిమిషం చేతులు జోడించి కళ్ళు మూసుకొని స్తోత్రం తండ్రి యేసయ్యా. వేద వ్యాపక ఆదివారం సువార్త పరిచర్య ఇంకా బలంగా వెళ్ళాలి అని ఈ రోజున ఆ పరిచర్యలో నన్ను కూడా నా కుటుంబాన్ని కూడా భాగస్థులునిగా మార్చాలి అని ప్రభువా ఈ వేద వ్యాపక ఆదివారాన్ని మాకిచ్చా, మాకు గుర్తు చేస్తూ ఉన్నా. నేను కూడా ఈ స్వార్థ పరిచర్యలో భాగస్థురాలనే నాకు గుర్తు చేస్తూ నేను చేయాల్సిన పని ఏంటో, నా బాధ్యత ఏంటో నాకు చెప్తూ ఉన్నావు ప్రభువా. నేను కూడా ఆ పరిచర్యలో మనస్ఫూర్తిగా భాగస్థుని అవుతాను ప్రభువా. మనస్ఫూర్తిగా భాగస్థురాలిగా ఉంటాను ప్రభువా. నా కుటుంబాన్ని కూడా భాగస్థునిగా చేస్తాను. వేదాన్ని వ్యాపింప చేయటంలో నా వంతు బాధ్యత, కృషి నేను చేస్తాను ప్రభువా. ఇన్ని రోజులు కూడా ప్రార్థనలో అలసిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. ఇది జరగట్లేదు కదా, ఈ కార్యం జరగట్లేదు, ఆలస్యం అవుతుంది కదా అంటే ప్రభువుకి నేనంటే ఇష్టం లేదేమో, నేను చేసిన తప్పులన్నీ ప్రభు చూస్తున్నాడేమో, అవి జ్ఞాపకం చేసుకుంటున్నాడేమో, అందుకే ఈ కార్యం నా జీవితంలో ప్రభు చేయట్లేదు అని ప్రభువా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నా పాపాలని లెక్కించే దేవుడవు కాదు ప్రభువా. నువ్వు నాలో ఉన్నటువంటి తప్పులను మన్నించే దేవుడవు, నా కొరకు నీ రక్తాన్ని గార్చిన గొప్ప దేవుడవు ప్రభువా. నాలో ఉన్నటువంటి ఈ నిరాశను తీసివేయండి ప్రభువా. నిరీక్షణలో నేను బలంగా ఎదిగే బిడ్డగా నన్ను ఉంచండి ప్రభువా. ఈరోజు నువ్వు మాకు నేర్పిస్తున్నట్లుగా నిరీక్షణ నిరాశను ఎప్పుడూ కలిగించదు అని చెప్తున్నట్లుగా ప్రభువా, నాలో ఉన్న నిరీక్షణ నాలో ఉన్న నిరాశను కొట్టివేయనుగాక ప్రభువా. నాలో ఉన్న నిరీక్షణ నాలో ఉన్న పాపపు స్థితిని కొట్టివేయనుగాక ప్రభువా. నాలో ఉన్న నిరీక్షణ ప్రభువా నాలో ఇంకా ప్రార్థనా ఆత్మను పోసి ప్రభువా నీకింకా దగ్గరగా వచ్చే బిడ్డగా నన్ను మార్చండి ప్రభువా. ఈ మనవులను మానాథుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. లేఖలేచినప్పుడు మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును
ఓ ప్రభువా, మా యొక్క ఈ రోజున మేము అర్పించబోతున్నటువంటి ప్రార్థన ఉద్దేశములన్నీ కూడా నీ సన్నిధికి చేర్చుకోమని తండ్రి, ఎవరెవరైతే ప్రార్థనలు చేయబోతున్నారో ప్రభువా, బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి వారి ఉద్దేశములు నిలబడి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశములకు నెరవేర్చమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ఆత్మల జీవధారమైన ఓ దేవా, మా దినసభ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, ప్రపంచమంతటికి రక్షణమును దయచేసిన నీ కుమారుని మహోన్నతమైన శ్రమలు, మరణము నీకు సంప్రీతిని కలిగించారు. అటులనే నీ శ్రీసభ అర్పణలు, ప్రార్థనలు నీ సన్నిధికి చేరుకొని నీకు ప్రీతిపాత్రమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలుంది, నిత్య మరణము నుండి మమ్మ విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసురులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా,
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగును కాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా లియో జగద్గురువును, మా దమన కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ప్రభు, ఈ రోజున పూజా బలులు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించము. మా గురునిలయ నిర్మాణములో తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉతాన మగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోను, ఆమె భర్త పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడిగా యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. నిరీక్షణ నిరాశను కలిగింపదు,
ఆ నిరాశ మనలోకి రాకుండా ఉండడానికే ప్రభు నేర్పించినటువంటి గొప్ప ప్రార్థన ఈ పరలోక ప్రార్థన. ఈ ప్రార్థనే మనకి ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. ఈ ప్రార్థన మనలో నిరీక్షణను కలిగిస్తుంది. కనుక 2 చేతుల పైకి లేపి పరలోక ప్రార్థన భక్తితో జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నానాటికి కావలసిన ఆయనము మాకు నేడు అనుగ్రహింపుము. మా యొద్ద అపరాధులను మీరు మన్నించినట్లు మా అపరాధములను మీరు మన్నించండి. మాకు శోధన యందు ప్రవేశింపక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానం తెలుపుకుందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరినీ కూడా ఈ వేద వ్యాపకములో, వేదాన్ని వ్యాపింపచేయటములో, స్వార్థీకరణలో మనం కూడా భాగస్థులవ్వాలని ఈరోజు మనకు బోధిస్తూ, దానిలో భాగంగానే ఎల్లప్పుడూ అలసట లేకుండా ప్రార్థించాలి, ప్రార్థనా వీరులుగా మనం మారాలి అని మనల్ని కోరుతూ ఆశీర్వదిస్తున్నటువంటి మన యేసయ్య, ఆ ప్రభు ఏర్పాటు చేస్తున్న ఆ ప్రేమ పరలోక విందుకు పిలువబడుతున్న మన అందరము ధన్యులము. ఓ ప్రభువా, నీ బలిపీఠము నుండి మేము స్వీకరించిన పరమ ప్రసాదం మమ్ము పవిత్రపరచునుగాక. నీ జనతైక కుమారుడు తన శిలువ బలి ద్వారా సాధించిన రక్షణమును శ్రీసభ సారథ్యము ద్వారా సకల జాతి ప్రజలు స్వీకరింతురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి భద్రముగా కాపాడునుగాక.
దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇంకొక